నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటల పోలీస్ బృందాలు కూడా ఇక రంగంలోకి దిగి వాగుల చిక్కుకున్న జనాలను ఎట్లా కాపాడుతున్నారో చూడుండ్రి. నిజంగా పోలీస్ అన్నలకు సలాం చెప్పాలుల్లా. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో చూడు జనాలను బయటికి తీసుకురానికి. అబ్బాబాబా ఏంది వరద ఏందో ఏం కథనో ఇంతగానో వరదలు పొంగి పొర్లిపోతున్నాయి. గిన్ని దినాలైనా కూడా వర్షం అసలుకే తగ్గకుండా ఇరామ ఇయ్యకుండా నదులు వాగులు చెరువులను పొంగి వరద నీళ్ళు జనవాసాలు నివసించే దగ్గరికి వచ్చి మస్తుగానో నష్టం చేస్తున్నాయి అందరికి. ఇక ఈ ముచ్చట్ల భాగంగానే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో నల్గొండ జిల్లా ఎస్పీ దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, అచ్చంపేట డిఎస్పీ శ్రీనివాసులు సారు, మళ్ళా సిఐ సారు ఆధ్వర్యంలో ఒక రెస్క్యూ టీం కొనసాగుతున్నదిలా. అయితే అచ్చంపేట మండలంలో వాగు ఉధృతత ఎక్కువై దాంట్లో కొంతమంది సిక్కుకొని ఉన్నారు. వాళ్ళందరికీ సహాయక చర్యలు చేపట్టి రక్షించడానికి పోలీస్ బృందం అందరు కలిసి 2 చిన్నారులను గట్లనే 4 మహిళలను 6 మంది పురుషులను కాపాడిల్లు. గట్లనే రామదాస్ అనే పోలీసు వాగులో దిక్కుకున్న వాళ్ళ దగ్గరకు పోయి వారి సమస్యలను తెలుసుకొని తొందరగా రెస్క్యూ టీం పంపించి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వాళ్ళ వాగుల చేపలు పట్టేటందుకు పోయి ఆ వాగులో చిక్కుకున్నారు. వాళ్ళని రక్షించడానికి ఎమ్మెల్యే బాలునాయక్ గట్లనే ఇటు అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సార్లు సంఘటన స్థలానికి వచ్చి వారిని పరామర్శించి గట్లనే వాళ్ళ ఆరోగ్యం మీద తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకొని పోయిండ్రుల్లా. కోనబోయినపల్లికి సంబంధించిన 10 మంది చెంచూసు చేపల వేటకని వచ్చి, అది రొటీన్గా చేపల వేటకు వస్తారు. వచ్చినప్పుడు ఒక 2-3 రోజుల నుండి చేపలు పట్టుకుని వెళ్ళిపోతారు. అనుకోకుండా వర్షాలు ఎక్కువ కావటం, టిండి ప్రాజెక్టు ఓవర్ఫ్లో కావటం, అటువైపు ఇటువైపు 2 వైపులా ఈ ఫ్లడ్ వరదలు ఎక్కువ కావటం వల్ల ఇరుక్కొని పోయారు. వాళ్ళు అక్కడ ఉన్నట్టుగా ఎవరికి సమాచారం లేదు. అయినా అంటే వాళ్ళకి సంబంధించిన ఒక బంధువులు సెర్చ్ చేస్తే అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. అప్పుడు సమాచారం బయటకు వచ్చింది. వెంటనే ఇక్కడ అచ్చంపేట అండ్ దేవరకొండ డిఎస్పీ గారు, సిఐలు వాళ్ళ బృందం అంతా కలిసి రాత్రి 12 గంటల వరకు వాళ్ళను ఆచూకీ తెలుసుకోవడం జరిగింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ గారు పొద్దున్నే ఒకటిని ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా నాకు రాత్రి మా డిఎస్పీ గారు, సిఐ గారు మాట్లాడితే రాత్రి అదేవిధంగా మన దేవరకొండ డిఎస్పీ గారు కూడా వాళ్ళ సిఐ గారు రాత్రి వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంటు కునుకు లేకుండా బాగా ప్రయత్నం చేసిండ్రు. తప్పకుండా ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకుండా కాపాడేటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మాదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ఇవాళ ఎక్కువ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం 1 ఎకరం పంట నష్టపోయినా వారికి తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఎకరానికి 10,000 చొప్పున ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగితే మరి వెంటనే 5 లక్షల రూపాయల, గతంలో 4 లక్షలు ఉండే, ఇవాళ 5 లక్షలు కూడా పెంపడం జరిగింది. అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క ప్రాణాలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగకుండా ప్రభుత్వ యంత్రాంగం, ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో నిమగ్నమై ఉన్నాం. ఈ రాబోయేటువంటి ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తప్పకుండా మరి ప్రభుత్వం రైతాంగానికి ప్రజలందరూ కూడా అండగా ఉంటుంది.